యేసు యొద్దకు వెళ్ళిన వారు ఎవ్వరూ చెడిపోలే. బాగుపడిన వారిని చూడగలం, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళారండి చెడిపోయాడని అనే వ్యక్తులను మనం చూడలేం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల, ప్రభు దగ్గరికి నువ్వు వస్తే చాలామంది ప్రభుని అసహించుకుంటారు, బైబిల్ని అసహించుకుంటారు. కారణం ఏంటో తెలుసా? అది నీ పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది కనుక. అది నీ పాపాన్ని నీకు జ్ఞాపకం చేస్తుంది కనుక. ప్రియులారా, ఒక వ్యక్తి ఎందుకు నువ్వు అంతగా దేవుని వాక్యం ఖండిస్తున్నావు అని అంటే, నేను దాన్ని ఖండించకపోతే అది నన్ను ఖండిస్తుంది అన్నాడు ఆ వ్యక్తి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే 1 కొరింథీ 6:9 భాగంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైన, విగ్రహాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనము గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దూషకులైన, దోచుకునివారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీలో కానేరరు అని చెప్పి మీలో కొందరట్టి వారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితేరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవేమై ఉన్నావో, నీవెవరమై ఉన్నావో స్పష్టంగా ప్రభు యొద్దకు వస్తేనే నీకు తెలుస్తుంది. ప్రభు యొద్దకు రాకపోతే నీకేం తెలియదు. ప్రభు యొద్దకు వస్తేనే నీ పాపం, నీ స్థితిగతులు బయటపడతాయి, బట్టబయలు అవుతాయి. అప్పుడే నేను చేస్తున్నది పాపమా అని, నేను పాపంలో జీవిస్తున్నానని నువ్వు సరిచేయబడి ప్రభు నామములో నీవు ఆయన ఆత్మ ద్వారా కడగబడినప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారు అవుతున్నావు, వారసుడు అవుతున్నావు. జక్కయ్య నిజంగా దైవ సేవకు చెప్పినట్లు తన ఇంటి నిండా ధాన్యాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, సంపాదన ఉంది, పలుకుబడి ఉంది, మంచి ఉద్యోగం ఉంది, పరపతి ఉంది. కానీ జక్కయ్య హృదయం అంతా కూడా శూన్యంగా ఉంది. సృష్టికర్తైన దేవుడు తన స్వరూపములో మట్టిని తీసుకుని తన పోలికలో ఆయన సృష్టించుకున్నాడు. నీళ్ళు చూడండి, నీళ్ళు మనం వంపుతూ ఉన్నప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తుందో తెలుసు? అక్కడే ఉండదా? అదేం చేస్తుంది అంటే ఒక స్థాయికి చేరే వరకు అది ప్రవహిస్తూనే ఉంటుంది. అది పల్లపు ప్రాంతాన్ని ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక స్థాయికి చేరే వరకు నీటికి నిలకడ ఎలాగైతే ఉండదో, సృష్టికర్తైన దేవుడు మానవులను తన కొరకు సృజించుకున్నాడు. ఆ సృష్టికర్తైన దేవుడు మానవుని యొక్క ఆత్మలో ప్రవేశించినంత వరకు ఆ హృదయం శూన్యంగానే ఉంటుందండి. అదే జక్కయ్య జీవితంలో మనం చూస్తున్న సంఘటన. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య ఎవరు, యేసు ఎవరు అని చూడగోరాడు. చూడాలని ప్రభు యొద్దకు వచ్చాడు. తన హృదయం ఎంత ఆకలితో ఉందో చూడండి దేవుని పట్ల. తన హృదయం ఎంత దాహముతో ఉందో చూడండి దేవుని పట్ల. ప్రభునందు ప్రియులారా, ఎవరు తీరుస్తారు ఆ దాహాన్ని? నీ హృదయం వాంఛలు ఎవరు తీరుస్తారు? అందుకనే ప్రభు అంటారు, యెషయా గ్రంథం 55:1 భాగంలో ఆయన ఈ విధంగా ఆయన పిలుస్తా ఉన్నారు, తప్పి ఉన్న వారలారా నేను యొద్దకు రండి, రోగాలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రోగాలు లేకపోయినను ఏమి ఇయ్యకనే ద్రాక్షరసమును పాలను కొనండి. ద్రాక్షరసం పాలు ఎంత ఖరీదైన తెలుసు?
మన ప్యాకెట్ పాలు కొనుక్కుంటాం సాధారణంగా. అదే ఒరిజినల్ పాలు కొనండి, ఎంత కాస్ట్లీ, చాలా ఖరీదు కదా. ప్రభు అంటున్నారు కదా, దప్పికొన్నవారులారా నీళ్ళ యొద్దకు రండి. రమణ గారు, మీకు దప్పిక లేదా? దప్పిక లేదా? ఎవరు తీస్తారు మీ దప్పిక? ఎవరు తీరుస్తారు దప్పిక? మీ ఆత్మీయ దప్పికను తీర్చగలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయన రమ్మంటున్నాడు, ఆయన రమ్మంటున్నాడు. దప్పికున్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. నేనేం అడగట్లా, డబ్బులు తీసుకురమ్మని ఏమనట్లా. రోగాలు లేకపోయినా సరే, రోగాలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. అదేంటి, రోగాలు లేకుండానే రమ్మంటున్నాడు, మరి వచ్చి మీరు కొని భోజనం చేయమన్నాడు. అదేంటి, విచిత్రంగా ఉంది కదా. అంటే నీవు వచ్చి కూర్చుంటున్నప్పుడు దీనికి నువ్వు క్రయం చెల్లించు. కానీ ఇక్కడ గనక నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యం మీద నువ్వు మనసు కేంద్రీకరించగలిగితే, శ్రద్ధగా దేవుని వాక్యం వినగలిగితే, అదే కొని భోజనము చేయటం యొక్క అర్థం. అదే చెయ్యం. మనం నిర్లక్ష్యంగా ఉంటాం దేవుని సన్నిధిలో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చాలాసార్లు కూడా మన ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిపోగల కారణం, మన ఆత్మీయ జీవితంలో అనేకమైన శోధనలకు గురవటగల కారణం, మన ఆత్మీయ జీవితంలో దీవెన లేకపోవగల కారణం. అందుకే ద్వితీయోపదేశకాండం 28:1 భాగంలో ఈ విధంగా ప్రభువు అంటారు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. సార్, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనము కంటే నేను హెచ్చించు. రుజువు చేసుకుంటాడండి ఆయన. నీ వంతు ఏంటంటే శ్రద్ధగా ఆయన మాట వినడం. ఆయన ఎలా దీవిస్తాడనేది ఆయనకి తెలుసు. అది దేవుని స్తోత్రం. అది ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు. మా పరిమళ పుట్టినప్పుడు మేము అప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. బర్మా కాలనీలో మేము ఉంటున్నాం. ఎంఏ పాల్ గారి యొక్క ప్రేయర్ సేల బర్మా క్యాంపులో జరుగుతుంది. మేము బర్మా క్యాంపుకి వెళ్ళక మునుపు తుమ్మడిపాలెంలో ఉండేవాళ్ళం. బర్మా క్యాంపులో అప్పర పాల్ గారు అని ఆయన బర్మా ఆయన పొట్టుగా ఉంటారు. చాలాసార్లు మన చర్చికి వచ్చారు, ఆయన తెలుసు. ఆయన చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఒకరోజు ఆయన నాకు వాక్యం ఇచ్చారు చెప్పడానికి. వాక్యం ప్రకటిస్తే మీలాగ ఒక సహోదరి వాక్యాన్ని విన్న తర్వాత ఆఖరిగా నా దగ్గరికి వచ్చింది. బాబు, మీరు ఎక్కడుంటారండి అన్నది. సిస్టర్, నేను పలానా తుమ్మడిపాలెంలో ఉంటాను అన్నారు. మీ ఇంటికి రావచ్చా అన్నది. నాకు అర్థం కాల. రండి సిస్టర్ అన్నారు. అప్పటికి మా స్టీవెన్, మా అబ్బాయి 2 సంవత్సరాల వయసు. రండి అని అన్నాను. వచ్చింది ఆవిడ. కంప్లైంట్లో ఉంటున్నాం. ఎంత అద్దె కడుతున్నారండి అన్నాను. పలానా అన్నారు. ఇంకేమైనా కట్టాలా అన్నది. ఏం పర్లేదండి, కట్టాలండి అన్నది. బాబు, ఈరోజు నేను వాక్యం ద్వారా నేను చాలా బలపడ్డాను, నేను ఒకసారి హెల్ప్ చేస్తారా అన్నది. వాక్యం ద్వారా బలపడ్డాను అన్నది, మరి హెల్ప్ చేస్తానంటే చేస్తారని అడుగుతుంది. నాకు అర్థం కాలేదు. చెప్పండి సిస్టర్ అన్నాను. మాకు 3 కుమార్తెలు ఉన్నారండి, 2 కొడుకులు ఉన్నారు. మా ఆయన కలకట్టాలో జాబ్ చేస్తాడు. నేను కూడా ఆయనతో పాటు కలకట్టాలోనే ఉంటాను. ఏంలే, అదేం కట్టక్కర్లేదు. మా ఇంటికి వచ్చి మా పాపలతో మీరు ఉండొచ్చు. చక్కగా మా పాపలను ఆత్మీయంగా మీరు నడిపించవచ్చు. అదేం సిస్టర్, ఒకే ఇంట్లో 2 ఫ్యామిలీస్, ఏం పర్లేదు సిస్టర్. ఏం అలాగ అనుకోండి పాస్టర్ గారు. ఏమైనా నన్ను బలవంతం చేసింది. నిజమే కాబోలు అని చెప్పి నేను
మా ఫ్యామిలీని తీసుకుని, మా అబ్బాయిని తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళటం జరిగింది. 2 వారాలు ఉన్నాను. ఈ లోపల ఆమె యొక్క ముఖ వచ్చేసంతా కూడా మారిపోయింది. నాకు అర్థమైంది, నేనే ఎక్కడికైనా దిక్కి వెళ్ళాలి ఆ బర్మా క్యాంపులో అనుకుంటున్నాను నేను. ఈ లోపల అక్కడ ఒక సిస్టర్స్ ఉన్నారు, చాలామందిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ సిస్టర్ ఇంట్లో ప్రేయర్సల్ అవుతుంది. ఎంఏ పాల్ గారి యొక్క సహవాసం. ఆ రోజు నా ప్రేయర్సల్ లీడర్ నన్ను ప్రేమించి నాకు వాక్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చి, ఆ రోజు నేను వాక్యం పంచుకోవడాను. అక్కడ కూడా ఒక సహోదరి వాక్యాన్ని విన్నది, రత్నమణి ఆ సిస్టర్, నూకరత్నమణి సిస్టర్. ఎప్పుడో బర్మా కాలనీలో బర్మా వాళ్ళ కోసమే కట్టిన ఇళ్ళల్లో ప్లాస్టింగ్ ఏమీ లేకుండా అలాగ ఉండిపోతే తన తల్లి పేరును వస్తే అలా ఉంచేసుకుంది. ఆ రోజున వాక్యం విన్న తర్వాత నా దగ్గరికి వచ్చాను. అది ఏమండి పాస్టర్ గారు, మా అమ్మగారికి ఒక ఇల్లు వచ్చింది, అది మీకు ఇమ్మని ప్రభు నాతో మాట్లాడారండి అన్నది. ఇలా నాకు ఏమొద్దండి అన్నాను. వాస్తవానికి నాకు అవసరం, నేను ఎందుకన్నా నాకు అర్థం కాదు. నేను చెప్పి వెళ్ళిపోయాను. 2వ రోజు కూడా నేను 2వ వారం కూడా ప్రేయర్సలకు వచ్చాను. సేమ్ అదే మాట అన్నది. సిస్టర్స్ అన్నారు, బ్రదర్ దేవుని పని కొరకు మీకు ఇల్లు ఇస్తానంటే మీరు వద్దంటారేంటి? ఓ అవును కదా, నాకు అవసరం కదా. సరే సిస్టర్, అట్లా మీరు అలాగే చెప్పారుగా, మీరే వచ్చి ఒకసారి ప్రార్థన చేసి మీరు అందులో తిప్పండి అన్నాను. నిజంగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టాం మేము. కిందన గచ్చులే, ప్లాస్టరింగ్ వెళ్ళే, వెలుపల ప్లాస్టరింగ్ లే, బయట లోపల ప్లాస్టరింగ్ ఇలా, పైన ప్లాస్టరింగ్ అల్లే. ఇంచుమించుగా ఆ ఇంట్లో ఈ అమ్మాయి పుట్టే వరకు 6వ నెల వరకు ఆ ఇంట్లో ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ వెళ్ళమని నేనే వెళ్తే అద్దె కట్టగలనా, చిన్న పరిచర్యతో, చిన్న మినిస్ట్రీతో నేను అద్దె కట్టగలనా సంకోచిస్తూ ఆలోచిస్తూ, ఒక రోజున తీవ్రమైన ఎండ, కింద నుంచి ఎవరో అడిగి నెలకింతను కడతామని చెప్పి అడిగి కరెంట్ తీసుకుంటే నేరుగా ఇన్స్పెక్టర్ వచ్చి కట్ చేసాడు. ఆయన, ఏమండి చిన్నపిల్లండి, మీకు అర్థం కావట్లేదా, సీరియస్గా నేను చెప్తున్నాను, ఇంకొకసారిగా నేను చూస్తే కేసు పెడతాను మీ మీద అన్నాడు. సారీ ప్రభువా, నన్ను క్షమించండి, మీరు మాట్లాడుతున్నగా నేను వెళ్ళలేకపోతున్నాను, తెగించలేకపోతున్నాను, ఈరోజు నేను తెగిస్తున్నాను, నేను వెళ్ళిపోతాను ప్రభు అని చెప్పి అక్కడి నుంచి ఓల్డ్ గోపాలపట్నం రావటం జరిగింది. రాహిలమ్మ వారి కుటుంబీకులు ఇక్కడ ఉన్నారు, ఆశ అంటారు, ఆశ రాసు వారు రాహిల్ యొక్క మధ్య గారు అనమాట, రాసు. ఆమె మా కోసం ఇల్లు సిద్ధం చేసింది. ఆ ఇంట్లో ఉన్నాం. అక్కడ నుండి నేరుగా రావటం దేవుడు నర్వ ప్రాంతానికి స్థలం కొనగలిగే స్థితి నాకు లేదు, స్థలం కొనగలిగే స్థితి లేదు, అలాంటిది కట్టగలిగిన స్థితి ఎక్కడ వస్తుందండి? కానీ ప్రభు అంటున్నారు కదా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే రుజువు చేసుకుంటాడండి. మీరు ఎప్పుడైనా చూడండి, సింహం విడిచిపెట్టినప్పుడు ఒరే సింహరా సింహరా నువ్వు చెప్పగలలా, ఆ సింహమే ఏం చేస్తుంది చెప్పండి, నిరూపించుకుంటుందండి. అలాగే దేవుడు అంటున్నాడు కదా ఇక్కడ, నీ వంతేంటో తెలుసా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వినటం. దేవుని వంతేంటో తెలుసా, నిన్ను ఒక దినాన్ని పైకి తీసుకురావటం. అది ఆయనది, నీది కాదు, అది ఆయనది. దేవుని పిల్లలారా, చక్క యొక్క హృదయం తృష్ణ, ఆశ, ఆకలి దప్పిక, చక్క అంత ప్రయాసపడొచ్చాడు కానీ ప్రభుని చూడలేకపోయాడు. కారణం ఏంటంటే కొట్టివాడు కనుక, మరుగుచ్చుగలవాడు కనుక ప్రభుని చూడలేకపోయాడు. 2వ కారణం, గుంపులుగా ఉన్న కారణాన్ని బట్టి గుంపులుగా ఉండటి వాళ్ళని జనులు చూడలేకపోయాడు. అయినంతరానే తన యొక్క ప్రయత్నాన్ని విరమించుకోలేదండి, తన ప్రయత్నాన్ని విరమించుకోవాలా. ప్రియదేని బిడ్డలారా, జక్కయ్య పట్టుదల కలిగిన వ్యక్తి అండి. తను అనుకున్నాడు, యేసు ఏ మార్గం ఉండి వెళ్తున్నాడో గమనించాడో ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను.
ప్రియులారా, మీరు గమనించండి. అయ్యగారు చెప్పిన రీతిగా ఆయన ఒక గొప్ప అతను ఒక ట్యాక్స్ కలెక్టర్ ఆఫీసర్ రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి. అండ్ చెక్ ఎక్కడం సిగ్గుకరం కాదు. చాలా మంది ఆ సిగ్గును బట్టి ప్రభు ఎదుకు రారండి. బైబిల్ ఒక స్త్రీ ఉంది, పేరు రాయటానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడలేదు. ఆమెకు ఒక వ్యాధి ఉంది, రక్తస్రావం కలిగినటువంటి వ్యాధి. ఎన్నో తిప్పలు పడింది, ఎవరు ఏం చెప్తే అది ఆ పని చేస్తుంది. మార్కు సువార్త 5:8 వచ్చిన భాగం తొందరగా చదవాలి. చదవాలి. ఆమె యేసును గూర్చి విని, ఏమండి అంతవరకు వినలేదా? యేసు గురించి విన్నది. ఒకవేళ నేను ప్రభు ఎందుకు వెళ్ళినట్లయితే నా కులను వెలివేస్తుందేమో, ప్రజలను చిన్నచూపు చూస్తారేమో. ఎంతమంది రోజున అలాంటి స్థితుల్లో దేవుడిచ్చి ఆనందాన్ని కోల్పోవట్లేదు, దేవుడిచ్చే రాజ్యాన్ని కోల్పోవట్లేదు, పరలోక ఆనందాన్ని కోల్పోవట్లేదు. ఏమి కూడా ఆ కారణాన్ని బట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆమె ఎన్నో తిప్పలు పడింది. 12 సంవత్సరాలుగా తన కలిగినంత కూడా వ్యాయామం చేసుకుంది. ఇదే బలహీనత అండి. మనుష్యుడు ఆరోగ్యంగా ఉన్నంత వరకు దేవుని ఎదుకు రాడు. మనుష్యుడు తన చేతిలో డబ్బున్నంత వరకు దేవుని దగ్గరికి రాడు. ఏదో ఒక రోజున బలాన్ని కోల్పోతాడు, ఏదో ఒక రోజున చేతి ఖాళీ అయిపోతాయి. అప్పుడు దేవుని ఎదుకు రావడానికి వస్తాడు. అయినా సరే ఒకవైపు నా చేతులు ఖాళీ అయిపోయినాయి, తనకు కలిగినంత కూడా వ్యాయామం చేసుకుంది. ఎక్కడికి వెళ్ళమంటే, ఏ దాడి దగ్గరికి వెళ్ళమంటే, ఏమి చెయ్యమంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ ఆమె చేతులు ఎంటీ అయిపోయినాయి, ఆమె నిస్సహాయ స్థితిలోకి వచ్చేస్తుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి తన ఎదుట. ఏంటి ఆ 2 ఆప్షన్స్ అంటే, అయితే ఒకటి మరణం, లేదో తెగించి ప్రభు ఎదుకు వెళ్ళటం. ఈ రెండే రెండు. పైగా ఆమె ఎలాగుంది? పరిశుద్ధంగా లేదు, పవిత్రంగా లేదు, రక్తస్రావంతో ఉంది. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ పురుషుడు సమీపించడానికి వెళ్ళే, పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళే అపవిత్రురాలు ఈమె. పరిశుద్ధుడైన ప్రభుని ఎట్లా ముట్టగలదు? అందుకని ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటి ఆ నిర్ణయం అంటే, నేను ప్రభు ఎదుకు వెళ్తాను, వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రమే నేను ముడతాను, ముట్టి నేను బాగుపడతాను. ఇది ఒక నిర్ణయం. దీనిని ఏమంటారంటే విశ్వాసము అంటారు. హెబ్రీ పత్రిక 11:6 భాగంలో మనం గమనిస్తే, చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం, దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తాను వెదకే వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ప్రియులారా, మీకు ఒక విషయం గమనించాలి. ఇక్కడ విశ్వాసం ఎలాంటిదంటే, నేను జ్ఞాపకం చేస్తాను, బాగా వినండి. నా కన్ను ఉంది, ఇక్కడ కార్లు ఉన్నాయి, నేను ముందుకు వెళ్ళాలా ఆగాలి అనేది నా కన్ను ద్వారాగా నా లోపలికి తీసుకుంటా. అంటే నా లోపల ఒక ప్రపంచం ఉంది, వెలుపల ప్రపంచం ఉంది. వెలుపల ప్రపంచానికి లోపల ప్రపంచానికి 5 జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. కన్ను ద్వారాగా చూడగలను, చెవి ద్వారాగా వినగలను, నోటి ద్వారాగా మాట్లాడగలను, ముక్కు ద్వారాగా వాసన చూడగలను, 4-5 స్పర్శ. ఈ 5 ద్వారా వెలుపల ఉన్నటువంటి ప్రపంచము, లోపల ఉన్న ప్రపంచానికి 2 మధ్య ఈ 5 కూడా ఏం చేస్తున్నాయంటే పని చేస్తున్నాయి. మీకు అర్థమైందా? ఒకవేళ నేను గుడ్డివాడిని అనుకోండి, నేను చూడలేదు అనుకోండి, అలాగ వెళ్ళి ఏం చేస్తున్నా తెలుసా, దాన్ని గుద్దేసుకుంటాను. ముందు ఏది ఉందో అది గుద్దేసుకుంటాను. అంటే బయట ఏంటుందో అనేది నా లోపలి ప్రపంచానికి తెలియపరిచే కన్ను నాకు లేదు. అదేవిధంగా విశ్వాసం అనేది
ఒకసారి మొదటి వచనం చదవండి. హెబ్రీ 1లో విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవాటికి రుజువై ఉన్నది. గమనించారా? విశ్వాసం అనేది అదృశ్యమైనవి. ఏమండి, పరలోక రాజ్యాన్ని మనం చూడగలిగామా? చూడలేదు. కానీ ఈ రోజున ఆ పరలోకపు యొక్క ఆనందాన్ని ఇక్కడ అనుభవిస్తున్నామ్మా. చదవండి బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 14:17 వచ్చిన భాగం త్వరగా రావాలి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందులి ఆనందమునై ఉన్నది. ఏమండి, ఆ ఆనందం కనుక ప్రభు ఇవ్వకపోతే మీరెందుకు ఇంత దూరం ప్రయాసపడొస్తారు? అవునా? కొత్తపాలెం నుంచి, ప్రహ్లాదపురం నుండి, ఇంకా చాలా ప్రాంతాల నుండి, పెద్దనరవ ప్రాంతం మూల నుండి ఎందుకంటే ఇంత దూరం వస్తారు చెప్పండి? చూసారా? దేవుని యొక్క రాజ్యం అనేది ఏదో లక్ష్మి గారు భోజనం పెడతారు, మంచి టిఫిన్ ఇస్తారు, మంచి టీ ఇస్తారు, అది కాదు. మనం దాన్ని ఆశించి రాలేదు. ఈ రాత్రి దేవుడు ఏం మాట్లాడతాడు నాతో? ఈ రాత్రి దేవుడి యొక్క సన్నిధిని అక్కడ అనుభవించాలి, దేవుని యొక్క ఆనందాన్ని పొందాలి అనే ఆతృతతో, ఆసక్తితో నీవు నేను దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడ్డా. దేవుని స్తోత్రం. ఇదే దేవుని యొక్క అంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళి ఆనందించే ఆనందములో కొంత భాగం ఈ రోజున ఇక్కడ నీవు నేను అనుభవించగలుగుతున్నాం. అంటే పూర్తి ఆనందాన్ని ఒక రోజున పరలోకంలో మనం అనుభవించబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కాబట్టి దయచేసి గమనించాలి. ఎప్పుడైతే ఈ స్త్రీ ప్రభు యొక్క వస్త్రపు చెంగు మాత్రమే ముట్టినా నేను బాగుపడుతున్నాను ఒక నిర్ణయంతో ఆమె ప్రభు యొద్దకు వచ్చిందో, అలా వచ్చింది, వస్త్రాన్ని ముట్టినంతలో ఆమె బాగుపడింది. బాగుపడటమే కాదు, ఆమె ఎవరు అనేది ప్రభు కనుగొనాలనుకున్నాడు. ఎవరు నన్ను ముట్టారో నాలో ప్రభావం వెళ్ళిపోయింది అన్నప్పుడు ఆ స్త్రీ వణుకుపోతా ఉంది. ఎందుకు? ఆమె అపవిత్రురాలు. పరిశుద్ధుడైన ప్రభువుని ఆమె ముట్టింది. ఎంత శిక్ష విధిస్తారో అంటే వణుకుపోతూ ఉంటే ఏమన్నాడు తెలుసా ప్రభువారు? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నువ్వు సమాధానము గలవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పాను. గమనించారు? ప్రభు ఎదుకు వచ్చేట వలన ఈమె క్షమాపణ పొందుటమే కాక, స్వస్థత పొందుటమే కాక, సమాధానముతో తన గృహానికి ప్రభు పంపించారండి. ఇదే నేను ప్రకటిస్తున్న యేసేలో ఉన్న ప్రత్యేకత. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎదుకు వచ్చే వారికి ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన సమాధానం అనుగ్రహించే దేవుడు. ఆయన పేరే సమాధానానికి అధిపతం రాయబడింది దేవుని వాక్యం. కాబట్టి ప్రభుని ప్రియులారా, సమాధానం కొనేది కాదు, మనం కొనేది కాదు. జక్కయ్య ఆ సమాధానము లేకనే జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. పట్టుదల కలిగిన జక్కయ్య పైకి ఎక్కాడో తను అనుకున్నాడు, యేసుని రహస్యంగా చూసి నేను వెళ్ళిపోవాలనుకున్నాడు. బహుశా అనుకున్నాడేమో. లేదేం బిడ్డలారా, అందుకు గాను పైన చెట్టు మీద జక్కయ్య ఉన్నాడు. ప్రభువారి కింద నుండి సాగిపోతూ ఉన్నాడు, ఆయనతో జనసమూహం సాగిపోతూ ఉన్నారు. ఈ లోపల జక్కయ్య ఖచ్చితంగా జక్కయ్య ఉన్న స్థలానికి ప్రభు వచ్చేసరికల్లా పైనుండి జక్కయ్య కిందకు చూస్తున్నాడు, కింద ఉన్న ప్రభువారు పైకి చూస్తూ ఉన్నారు. రెండు చూపులు, మానవుడు దేవుడు కలుసుకునే ఒక బింబం, ఒక ప్రతిబింబం ఉంది. అది కృపణ కావచ్చు, లేదో తీర్పణ కావచ్చు. అందరూ బాగా గమనించిన విషయం, అది తీర్పణ కావచ్చు, కృపణ కావచ్చు. దేవుడు ఈరోజు నేను కలుసుకోవడానికి, కృపతో కలుసుకోవడానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. సోదరి సోదరుడా, ఈ అవకాశాన్ని నేను సద్దుని చేసుకుంటావా, దుర్ని చేసుకుంటావా, అది నీ చేతిలో ఉంది. కృప ద్వారా నువ్వు ఆయన కలుసుకోకపోతే ఏదో ఒక రోజున తీర్పు త్వరగా
ఆయనను కలుసుకోవలసి ఉందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మానవుడు దేవుడు కలుసుకునేదే నేను అంటాను, అదే క్రిస్మస్. నువ్వు దేవుని కలుసుకోకుండా నువ్వు స్టార్ పెట్టినా, నువ్వు దేవుని కలుసుకోకుండా ఇలాంటి మీటింగులు పెట్టినా, నువ్వు దేవుని కలుసుకోకుండా నువ్వు భోజనాలు పెట్టినా, నేను అంటాను అది క్రిస్మస్ అవదండి. ఇన్ని సంవత్సరాలు అవుతుంది నా ఇంటి మీద ఎప్పుడు కూడా మేము స్టార్ పెట్టలే. కారణం ఏంటంటే నేను ఒక స్టార్గా ఉండాలనుకుంటున్నాను. నా కుటుంబమే దేవుని కోరిక స్టార్గా ఉండాలనుకుంటున్నాం. స్టార్ అనేది ప్రియులారా, నక్షత్రం అనేది ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి తెలుసా. రాత్రి ఏంటి పగలేంటి వెలుగుతూనే ఉంటాయి. రాత్రులు చూడగలం కానీ పగలప్పుడు చూడలేమా? ఎందుకు పగలప్పుడు చూడలేమంటే సూర్యుని యొక్క కాంతి వలన అవి కనపడవు. దేవుని బిడ్డలట ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలట, ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలట. బైబిల్ చెప్తుంది కదా, ఆ యొక్క దానియేలు గ్రంథం 12:3 భాగంలో మనం గమనించినట్లయితే బుద్ధిమంతులు అయితే, ఒకసారి జ్ఞాపకం చేయండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించేదారు. నక్షత్రాలు నిరంతరం ప్రకాశించేవి. సోదరి సోదరుడా, చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రకాశించటం కాదు, నువ్వు మార్కెట్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రకాశించాలి. నువ్వు పనిచేస్తున్న ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రకాశించాలి. నువ్వు వ్యాపారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రకాశించాలండి. నువ్వు ప్రకాశించాలి. నీ ముఖం వచ్చి చూస్తున్నప్పుడే మీరు క్రైస్తవులాగా ఉన్నారు, దేవుని బిడ్డలాగా ఉన్నారు. అదేంటో దేవుని బిడ్డలలో ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఆ ప్రత్యేకత ప్రజలు చూడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వెంటనే జక్కయ్యతో ప్రభు అంటున్నాడు, జక్కయ్య కమ్ డౌన్, త్వరగా దిగుమో, లేడే నీ అంట ఉండవలసినది. వాస్తవానికి జక్కయ్య చాలా బాధపడి ఉంటాడు. కారణబడి చెప్పన, అన్యాయస్తుడు, చాలా చాలా అన్యాయం చేశాడు. తన ఇంటి నిండా అన్యాయమే, తన మైండ్లో మెదులుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాడు అవన్నీ మెదులుతూ ఉన్నాయి. ఇంత పరిశుద్ధుడిన ప్రభుని ఎట్లా చేర్చుకోగలడు? అందుకే పేదేం పిల్లరా చాలా చాలా అదొక రకమైన ఫీలింగ్తో ఉన్నాడు జక్కయ్య. కానీ జక్కయ్య త్వరగా దిగుని ఇంట ఉండాలి అంటే త్వరగా దిగాడు. ప్రభు ఇంట తన చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. నీ ఇంట ఉండాలి అంటే ఒకే ఒక రహస్యం, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే నువ్వు దిగడానికి ఇష్టపడుతున్నావా? కులగర్వం, ధనగర్వం, బలగర్వం, ప్రియులారా విద్యాగర్వం, వీటన్నిటి నుండి నువ్వు దిగగలవా? అట్లయితే నీ ఇంట క్రీస్తు ఉండటానికి అని ఇష్టపడుతున్నాడు, నీ ఇంట ఉండడానికి అని ఇష్టపడుతున్నాడు. త్వరగా దిగు జక్కయ్య, నేడే నీ ఇంట ఉంటాను అన్నప్పుడు చూడండి, త్వరగా దిగాడు జక్కయ్య. యేసును తన ఇంట చేర్చుకున్నాడు జక్కయ్య. వెంటనే జక్కయ్య ఏమన్నాడు చూడండి, 8వ భాగంలో లూకా 19:8 జక్కయ్య ఆయన ఎదుట నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం నేను పేదలకి ఇచ్చేస్తున్నాను. ఏమండి అక్కడ ప్రభు ఏమైనా మాట్లాడారా? ఏమైనా మాట్లాడారా? నోరు వైపులా ఒక అద్దం ముందు నువ్వు నిలబడినప్పుడు నీ యొక్క ప్రతిబింబం అంతా కూడా అద్దములో చూపిస్తున్నట్లుగా, ప్రియులారా నేను లోకమునకు వెలుగై ఉన్నానని ప్రభు అన్నారు. లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. ఎందుకు చాలామంది ఆ వెలుగులోకి రావడానికి ఇష్టపడరో చెప్పన? యోహాను సువార్త 3:20 భాగంలో మీరు గమనిస్తే, యోహాను 3:20లో దుష్కార్యములు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును గనుక తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడిన వాడి వెలుగునొద్దుకోవచ్చును. గమనించారు? అందరూ ఒప్పుకుంటారు యేసు ప్రభు గొప్ప దేవుడని, మహానుభావుడని, ఆయన పరిశుద్ధుడని, దేవుని కుమారుడు. మరి ఎందుకు రారు అని అంటే దానికి కారణం ఇక్కడ రాయబడి ఉంది. దుష్కార్యములు చేయు ప్రతి వాడట వెలుగును ద్వేషిస్తాడు కనుక తన క్రియలు దుష్క్రియలు కనపడకూడనట్లు వెలుగునొద్దకు రాడట. జక్కయ్య యొక్క దుష్క్రియల కంటే
జక్కయ్య హృదయంలో శాంతి లేదు. శాంతి కొరకు అలమటించిపోతున్నాడు. దేవుని ఆనందం కొరకు అలమటించిపోతూ ఉన్నాడు. అందుకని జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకున్నాడో ఈ రోజున జక్కయ్య ఇంటికి ప్రభువు రాగానే నేను అంటాను, ప్రభుని ఇంట్లో ఉంటే సమస్తము సాధ్యమేనండి. మీరు కనుక 18వ అధ్యాయం చూస్తే, లూకాసు వార్త 18వ అధ్యాయం చూస్తే, అలాంటి ధనవంతుడు కూడా ప్రభు దగ్గరకు వస్తే నీ కలిగినవన్నీ అమ్మి పేదలకి ఇచ్చినని వెంబడించమంటే మిగులు ధనవంతుడు కనుక ముఖము చిన్నపుచ్చుకొని వ్యసనపడి వెళ్ళిపోతాడు. అలాంటి ధనవంతుడైనటువంటి వ్యక్తి ఈ రోజున ప్రభు తనతో ఉన్నాడు కనుక, ప్రభుని తను చేర్చుకున్నాడు కనుక అన్యాయం అనేది తన యొద్ద ఒక్కడు కూడా ఉంచడానికి ఇష్టపడాలి. మీరు కనుక గమనిస్తే అపొస్తలుల కార్యములు 19వ వచనం కనుక మీరు గమనిస్తే, ఇక్కడ కొంతమంది వ్యక్తులు, మాంత్రికులు ఇలాంటి స్వార్థ కూటములో వచ్చి దేవుని స్వార్థ వినారు. దైవజనుడు స్వార్థ చెప్తా ఉంటే చదువుదామా? మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ మాంత్రిక విద్య అభ్యసించే పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి 50,000 వెండి రూకలాయెను. ఎంత ప్రభావముతో! దేవునికి స్తోత్రం. ఇదే జక్కేలు మనం చూస్తున్నామండి. మాంత్రిక విద్య అభ్యసించేవారు, అంతవరకు మాంత్రిక బ్రతుకులు బ్రతికినవారు, మంత్రాలు చేసి, లేనిది ఉన్నట్టుగా చేసి, మిమిక్రీ చేసి, రకరకాలుగా ప్రజలను మోసగించి ఆ పుస్తకాలు త్వరగా సంపాదించుకున్నారు డబ్బు. ఎప్పుడైతే సువార్త విన్నారో ఆ విలువైన పుస్తకాలు తీసుకువచ్చట అందరి ఎదుట కాల్చివేశారట. పిల్లారా, ఒక రోజున వాళ్ళ కాళ్ళ పారవేసే ఒక రోజు రాబోతుందో తెలుసా? ప్రపంచానికి పారవేసే రోజు రాబోతా ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, మోడీ గారు వచ్చిన తర్వాత పాత నోట్లన్నీ తీసేస్తారు, కొత్త నోట్లు పెట్టారు. ఆ నోట్లన్నీ కాల్చేస్తారు, నోట్లన్నీ చింపేస్తారు, నోట్లన్నీ ఎగరేస్తారు. ఉపయోగపడినాయా? ఉపయోగపడలా. ఒకరోజు రాబోతూ ఉంది. యెషయా గ్రంథం చదవగలరా? యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 21వ వచన భాగంలో మీరు గమనించినట్లయితే చదవండి. ఆ దినమున యెహోవా భూమిని గసగస వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ప్రభావ మహత్యము నుండి, కొండ గుహలలో, బండ బీటలలో దూరవలన ఆశతో నరులు తాము పూజించుకొనుటకై చేయించుకొనిన వెండి విగ్రహములు, బంగారపు విగ్రహములు, ఎలుకలకును గబ్బిలెములకును పారవేయుదురు. పారవేయటానికి ఇష్టపడతావే కానీ దేవుని పనికి ఇవ్వటానికి నువ్వు ఇష్టపడవు. పారవేటకి ఇష్టపడతా నీవు. ఒకరోజు రాబోతా ఉంది, ప్రజలారా, తమ వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు, ఎలుకలకును గబ్బిలు. సువర్ణం అంటే బంగారమేనమ్మా, మళ్ళీ సువర్ణం జ్ఞాపకం చేస్తున్నా. నేను చెప్పానుగా బంగారం అని. ఎలుకలకును గబ్బిలములకును పారవేసే దినం ఒక దినం రాబోతా ఉందండి, రాబోతా ఉంది. ఈరోజు కనిపిస్తున్నటువంటి నోట్లు క్రమేణా ఆవిరైపోతున్నాయి, కనిపించటంలా. మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళండి, ఏమండి క్యాష్ ఇస్తారా, లేకుంటే ఫోన్పే, గూగుల్ పే, ఆ పే, ఈ పే. కానీ ఈ రోజున ఈ డబ్బు కూడా కనబడదు. ఇప్పటికే ఎన్నో దేశాలలో డబ్బు లేదండి, ఎన్నో దేశాలలో డబ్బులే. చాలా సంవత్సరాల క్రిందట అమెరికాలో కంట్లో వేసేవారు ముద్ర, కంట్లో. బ్యాంకు అంత దూరం ఉంటుండగానే నీ అకౌంట్ ఏంటో అంతా కూడా ఆ కెమెరాలో చూపించేస్తుంది. ఈరోజున చాలా దేశాలలో ప్రియులారా డబ్బు లేదండి. ప్రపంచవ్యాప్తంగా డబ్బు లేకుండానే ప్రపంచం నడిపించేది జరగాలని ఎప్పటి నుంచో ప్లాన్. ఒకరోజు అది రాబోతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. అదేం బిడ్డలారా, ఒకే ఒక నెంబర్, ఒకే ఒక ముద్ర, క్రెడిట్ నెంబర్ 666వ సంఖ్య. చదువుదాం ఒకసారి అబ్బా. కానీ ప్రకటన గ్రంథములో
చదవాలి. అందరూ కుడి చేతి మీద నేను నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేమో, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర రాబోతూ ఉంది. ఆ ముద్ర ఉంటేనే క్రయ విక్రయములు చేయగలవు. నువ్వు కొనాలన్నా అమ్మాలన్నా లావాదేవీలు జరగాలంటే, నువ్వు కొనాలన్నా అమ్మాలన్నా ముద్ర ఉందా? ముద్ర ఉంటేనే. ముద్ర లేకపోతే నువ్వు కొనడానికి లేదు, అమ్మడానికి లేదు. ఒక్కసారి ఊహించు నీ పరిస్థితి ఏంటో. ఊహించు. కాబట్టి ప్రియులారా, దయచేసి ముగిస్తున్నాడు. అయిపోయింది, నేను ముగింపు వస్తున్నాడు. నువ్వు కొనడానికి లేదు, అమ్మడానికి లేదు. ఆ దినాలు రాకమునిపే ప్రభువారు రాబోతూ ఉన్నారు. రండి అని పిలుపు రాబోతూ ఉంది. నువ్వు సిద్ధమేనా? నువ్వు విడబడే గుంపులో ఉన్నావా? ఎత్తబడే గుంపులో ఉన్నావా? నువ్వు సిద్ధపడు కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకుందాం మనం. జక్కయ్య ప్రభు ఎద్దుకు రాగానే, ఒక ప్రభువు రాగానే, తన ఇంటికి రాగానే అన్యాయానికి సంబంధించింది ఏది కూడా తన ఇంట్లో లేదు. అంటే ఇల్లు పరలోకానికి నిలయం అయిపోయింది. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ ఇల్లు అనబడే హృదయం దేవునికి నిలయమేనా? దేవుని యొక్క ఆత్మ నీలో సంచారం చేయగలడా? నీ గృహాలలో దేవుని యొక్క సన్నిధి అనుభవించగలవా? దేవదూతల సంచారాన్ని అనుభవించగలవా? పిల్లారా, ప్రభు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి. మన దేహాలు దేవునికి నిలయముగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన దేహాలు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడంటే ఆలయముగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుతారు ఒకసారి ఆ భాగాన్ని. 6 మొదటి కొరింథీ 6:20 వచ్చిన భాగంలో ఒక్కసారి జ్ఞాపకం చేయండి. 19:20 మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగారా? ఒకసారి ఆపండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి. ఇలారా, నిన్ను తయారు చేయడానికి దేవుడు, సృష్టించడానికి దేవుడు 9 మాసాలు ఆయన కష్టపడ్డాడు తెలుసా? తల్లి గర్భములో నిన్ను రూపించటానికి ఆయన హస్తములట నీకేం చేసినాయట? అవయవ నిర్మాణం చేసినాయి అని యోబు గ్రంథం 18లో మనం చూడగలం. నేనంతా చక్కగా రూపించి ఈ లోకంలోనికి పంపిస్తే నీ అవయవాలు పాడు చేసుకుంటావా? తాగి ఇష్టం వచ్చినట్టుగా జీవించి కైని తిని చీరించుకుంటావా? పేదే బిడ్డలారా, ఇది న్యాయమేనా? ఇష్టం వచ్చినంత కాలం తాగుతావు, ఇష్టం వచ్చినంత కాలం కైనీళ్ళు వాడుతావు, సిగరెట్లు వాడుతావు, చిన్న జబ్బురా కానీ ప్రభు దగ్గరికి వస్తా. ఇప్పుడు ఏమైపోవాలి? ప్రభు నేను బాగు చేసేయాలి, మరలా 10-20 సంవత్సరాలు బ్రతికినట్లుగా నేను ఆరోగ్యవంతంగా చేసే. మరి ఇంతవరకు నువ్వు అనుభవించిన శిక్షను అనుభవించవద్దు. ఇప్పుడు జాగ్రత్త సుమా. దయచేసి మన దేహాలు దేవునికి ఆలయముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మాట మరొకసారి జ్ఞాపకం చేయమా. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగారా? మనం ఆలయానికి వెళ్తాం. ఆలయానికి వెళ్ళగానే ఎంత జాగ్రత్తగా ఉంటామో, అసలైన ఆలయం నీలో ఉందనే సంగతి అసలు నీకు తెలుసా? నిజంగా నీలోనే దేవుని ఆలయం ఉన్నదంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ మాటలు ఎంత జాగ్రత్తగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, 100 రూపాయలు పట్టుకుని వెళ్తాం అన్నమాట. అంత జాగ్రత్తగా ఉండు, అంత భద్రంగా వెళ్ళాం.
అదే 1,00,000 రూపాయలు కనుక నీ జేబులో పెట్టుకుని వెళ్తున్నావు అనుకో, 100 రూపాయలు పట్టుకుని వెళ్ళినంత అజాగ్రత్తగా ఉంటావా? 1,00,000 రూపాయలు పట్టుకెళ్తే ఎంత జాగ్రత్తగా ఉంటావు కాదు? ఎవరు చూస్తున్నారు నన్ను, ఎలా విద్యార్థిగా వెళ్ళాలి అని ఎంత జాగ్రత్త పడతా. మరి అట్లాంటప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధి నీలో ఉన్నప్పుడు నీ మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇలా చాలామంది కొరింథీ సంఘస్థుల వారి ఎరగని స్థితిలో ఉన్నారండి. అది విచారకమైన సంఘటన. 1 కొరింథీ 3:16 మనం గమనిస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరగారా? ఎవడైనను వారు ఎరగలేదు కనుకనే వాళ్ళు ఏమనే చెప్పమంటారా? కలహాలు ఉన్నాయి, వాళ్ళ గుద్దులాటలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. ఒకడు పౌలు వాడు అంటాడు, ఇంకోటి క్యాప్ అని అంటాడు. ఇలాంటి విభేదాలు ఉన్నాయి. అంతేకాదు వారిలో తండ్రి భార్యను కూడా ఉంచుకున్నాడంటే. అంత భయంకరమైన పాపం కొరింథీ సంఘంలో ప్రబలిందండి. ఎందుకు? వారు దేవుని ఆలయమై ఉన్నారని వారి గ్రహింపు లేదు, ప్రత్యక్షత లేదు. ఈ రాత్రి అట్టి ప్రత్యక్షత కలిగి ఇక్కడ ఈ రోజున మనం వెళ్ళే ఆలయం కంటే నీ హృదయమే నీ ఆత్మ యొక్క విలువైన ఆలయం అని నువ్వు ఎరిగి ఆ ఆలయంలోనికి ప్రభును ఆహ్వానించి ఇక్కడ నుంచి నీవు ఒక నూతన వ్యక్తిగా వెళ్ళాలని ఈ రాత్రి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఈ కోటని వారు ఏర్పాటు చేశారు. ఒక్క మాట జ్ఞాపకం చేయాల. 2 కొరింథీ 5:17 వచ్చిన భాగంలో మీరు గమనిస్తే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతివన్నీ గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏమండి, నూతన సృష్టిగా దినదినము దేవునిలో ఎదగటానికి, మార్పు చెందటానికి ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళి ఆరాట పడుతూ ఉంటే మీరు ఎంత ఎంకరేజ్ చేయాలండి? ఆమెను ఎంత ఎంకరేజ్ చేయాలండి? ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే మీ కుటుంబాన్ని ఎంత ఆశీర్వదిస్తాడండి. దేవుడు మీకు ఆయుష్కల్ని ఎంతగా పెంచుతాడండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. జక్కయ్య ఏమో ప్రభుని చుట్టానికి వెళ్ళాడు. ప్రభు ఏమో జక్కయ్య ఇంటికాడ ఉండటానికి ఆయన వచ్చాడు. జక్కయ్య ఇంటికి రాగానే జక్కయ్య జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. అన్యాయంకి సంబంధించిందంతా కూడా తన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఈ రోజున పరలోకపు యొక్క ఆనందం జక్కయ్యలోకి వచ్చినట్లుగా ఈ రాత్రి ఆనందాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తలలో ఉంచుదామా, కళ్ళు మూసుకుందామా, చిన్న ప్రార్థన చేసుకుందాం.